అభివృద్ధిలో మేము చూపిస్తాం. ఇప్పుడు రాజు గారు చాలా చక్కగా వివరించారు. నేను ఊరుకున్నా, రాజు ఊరుకోడు, ఫాలో అప్ చేస్తాడు. ఫాలో అప్ ఈజ్ ఇంపార్టెంట్. ఏదైనా ఫాలో అప్ చేసి పని కాదు. మనం 10 సార్లు కలెక్టర్ చెప్పినా మళ్ళీ చెప్పవలసి వస్తుంది ఏ పనికైనా. మరి ఫండ్స్ కూడా 100% ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాం, తీసుకొస్తాం. మేజర్ సమస్యలు ఏవైతున్నాయో అవి వెంటనే చేయిస్తాం. మొన్న ఎన్నికల తర్వాత కూడా చైర్మన్ గారు ఎన్నుకున్న తర్వాత వెంటనే మరి గ్రౌండ్ లో కూడా రావడం జరిగింది. అధికారులను పెట్టుకొని తిరగడం జరిగింది. అన్ని ఎస్టిమేట్ చేయించాం. తప్పకుండా చేయించే బాధ్యత మాది. మీరు అప్పుడప్పుడు గుర్తు చేస్తున్నారు. అది ఎట్లుంటుందంటే మీరు ఏ విధంగా అయితే ఫాలో అప్ చేస్తుంటే ఆ విధంగా వేగంగా అభివృద్ధి కూడా పరిగెత్తుతుంది. ముఖ్యంగా ఏంటంటే మీ అందరికి కూడా తెలుసు, నేను 2000 బోర్లు వేయించిన సొంతంగా. మరి అదే విధంగా డాక్టర్ మైనంపల్లి రోహిత్ గారు ఒక 800 బోర్లు వేయించింది సొంతంగా. మరి అదే విధంగా ఆల్రెడీ 2800 బోర్లు మినిమం ఉంటాయి, ఎక్కువనే ఉంటాయి కానీ తక్కువ ఉంటాయి. అయినా కూడా సమ్మర్ కింద కొన్ని ఎన్నికల్లో మంచి మ్యాండేట్ ఇచ్చారు కాబట్టి, సర్పంచులు కూడా బ్రహ్మాండంగా గెలిచారు కాబట్టి ఎక్కువ ఇబ్బంది లేకుండా ఎక్కడైతే ఊర్లో అవసరం ఉందో అక్కడ బోర్లు చెప్పండి. మళ్ళీ బోర్ బండి సమ్మర్ లో ఎక్కబోతున్నా మాక్సిమం ఏప్రిల్ 1st వీక్ లో స్టార్ట్ అయితే ఇంపార్టెంట్ ఉన్న జాగాలో చెప్పండి. మోటార్లు మాత్రం ప్రతి విలేజ్ కు 2 మోటార్లు ఇస్తాం. అట్లా కూడా ఒక 500 మోటార్లు కావాలి నాకు. అందుకు ఎక్కువ ఇబ్బంది పెట్టకండి. సొంత డబ్బులు కాబట్టి మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ కి వెళ్ళి ఇంపార్టెంట్ ఉన్న జాగాలో ఎక్కడైతే మంచినీటి సమస్య ఉందో అక్కడ బోర్లు వేయిస్తాము. ప్రతి ఊరికి 2 మోటార్లు మాత్రం ఇస్తాం. ఎక్కడ అవసరం ఉందో అక్కడ యూజ్ చేసుకోండి. ఎందుకంటే విలేజ్ అందరికి అవసరం ఉండే విధంగా మీరు అంటే పార్టీలకు ఖచ్చితంగా చెప్పండి. ఎందుకంటే మంచినీళ్ళు అందరూ తాగాల. వాళ్ళు మనకు ఓటు వేయని వాళ్ళు కూడా నీళ్ళు ఇచ్చే బాధ్యత మనది. అదే విధంగా మెడికల్ సంబంధించి చెప్తా ఉన్నాను. సర్పంచ్లకు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, హాస్పిటల్ ఇష్యూకి వస్తే వారు ఏ పార్టీ వాళ్ళని ఉండని, బీద వాళ్ళు ఉంటే డెఫినెట్ గా వాళ్ళని మీరు కోఆపరేట్ చేయాలి. ఎందుకంటే ఒకసారి వాళ్ళకేస్తారు ఓటు, మళ్ళీ వాళ్ళు నచ్చకపోతే మళ్ళీ మనకేస్తారు. మిగిలిన వాళ్ళు కూడా తప్పకుండా వేస్తారు. కాబట్టి హాస్పిటల్ ఎల్ఓసి ఇటువంటి సీఎం రిలీఫ్ ఫండ్ ఏదైనా ఉండని పార్టీ వాళ్ళు అవసరమైతే వాళ్ళు మీ దగ్గర రాకుండా బీద వాళ్ళు ఉంటే మీరే వెళ్ళి మీకు ఏం బాధ చెప్పండి అని చెప్పి కనుక్కోండి చేయండి. సర్వీస్ ఎప్పుడు కూడా మనకు దాని రిటర్న్స్ ఉంటాయి. మనం చేసే కార్యక్రమాలు బట్టి మనకు తెలియకుండా రిటర్న్స్ వస్తాయి. అది దేవుడు చూసుకుంటాడు. మనం సర్వీస్ ఇచ్చే బాధ్యత మనది. వేరే ఇష్యూలకు వస్తే నో ప్రాబ్లం. ఇళ్ల విషయానికి వచ్చిన బీద వాళ్లకు వాళ్ళు ఏ పార్టీ కోటేసిన వాళ్ళైనా కూడా ఇల్లు లేని వాళ్ళకి బీద వాళ్ళకి హెల్ప్ చేయండి. మెడికల్లో ఇది మన రాజుగారు కానీ ఇక్కడ ముఖ్య నాయకులందరూ కూడా మీరు గైడ్ చేయండి. అక్కడ గ్రూపులు లేకుండా, గ్రూపులు ఉంటే ఏం నష్టం అవుతుందంటే బయట వాళ్ళు అవసరం లేదు. ఉన్నప్పుడు ఇక్కడ మున్సిపల్ లో చూసినాం, కొంతమంది మన వాళ్ళ వల్లనే ఓడిపోవడం జరిగింది. ఇటువంటి సిస్టమ్ కు మంచిది కాదు. ఇవాళ నిన్నోడు కొట్టే అవకాశం ఉంటే రేపు నిన్ను నీ మీద బాగుంటుంది, మళ్ళీ దాన్ని రిటర్న్స్ ఉంటాయి. అందుకు అలాంటివి పెట్టుకోకండి. పార్టీ అన్నప్పుడు పార్టీకి కట్టుబడి ఉండాలి. సర్వీస్ కార్డుకి వస్తే ఎనీ పార్టీ, ఏ పార్టీకైనా పర్వాలేదు, వాళ్ళకి మనం సర్వీస్ ఇస్తాం. ఎందుకంటే మనం రూలింగ్ లో ఉన్నాం, మనం పవర్ లో ఉన్నాం. డెఫినెట్ గా మన దగ్గరికి అందరూ వస్తారు కాబట్టి చేయండి. మన రాజుగారికి కూడా మున్సిపల్ లో మన ఓటు వేయని వాళ్ళకి కూడా పనిచేస్తాం. బీద వాళ్ళు ఉంటే వాళ్ళ ఇంటికి మనమే వెళ్ళి కనుక్కొని వాళ్ళకి ఎలాంటి అవసరం ఉంటే దాన్ని తీర్చే బాధ్యత మనదని చెప్పి కూడా మన కుటుంబ సభ్యులందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. ఒక ఎన్నికల్లో బ్రహ్మాండంగా పనిచేసిన వాళ్ళందరూ కూడా నా గుండెలనే ఉంటారు. మీకు ఏ కష్టం వచ్చినా పేరు చెప్పినంత మాత్రం లేరనుకోకండి. మీరు ఎప్పుడు నా మనసులో ఉంటారు. అర్ధరాత్రి పిలిచిన పలుకుతానని చెప్పి కూడా ప్రామిస్ చేస్తా ఉన్నా. మిమ్మల్ని మీరు ఏ విధంగా పనిచేసినో ఆ విధంగా మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత నాది. మిమ్మల్ని కాపాడుకుంటా అని చెప్పి కూడా అది నా బాధ్యత అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఇక్కడ మన పనిచేసిన వాళ్ళు కూడా చాలా మంది లేరు.
మన మట్టి యాదగిరి కొంతమందికి నేను పర్సనల్ గా ఫోన్ చేసిన యాదగిరి పరశురాము అదే విధంగా ఏ సమస్య ఉన్నా కూడా మెదక్కి వెళ్ళే అవసరం ఉండదు. క్యాంప్ ఆఫీస్ దగ్గరలో మీరు అవసరం ఉంటే కలెక్టర్ ఆఫీస్ పోయినట్టు అక్కడ పని చేసుకోండి. అంటే ఇక్కడికి రావాలని ఏం లేదు. మెదక్ లో పని ఉండిపోతే మెదక్ క్యాంప్ ఆఫీస్ పోవచ్చు, ఇక్కడికి రావచ్చు, ఇంటి దగ్గర రావచ్చు. నలుగురు పిఎల్ ఉన్నారు ఇక్కడ. పిఎస్ గా నేను చెప్పిన ఎన్నికలకు ముందే చెప్పిన కల్వకుండకి సర్పంచ్ నిలబడు, ఈనాడు రాజీనామా చేయి, నీకు నా బాధ్యత, అది ఓడిపోయినా గెలిచినా నువ్వు పిఎస్ గా ఉంటావు, ఇక్కడ పార్టీకి పనిచేయాల, ప్రజల కష్టాలు సుఖాలన్నీ కూడా తీర్చే బాధ్యత మా రాధాకృష్ణ మీద అప్పచెప్పినాం. ఎనీ టైం మీరు ఎప్పుడు వచ్చినా కూడా ఇక్కడ రామాయంపేట మండలి క్వార్టర్లో యాదగిరి ఇంట్లో ఆఫీస్ ఉంది. ఆఫీస్ కు జాగించినందుకు మా పెద్దలు గౌరవనీయులు యాదగిరి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మన ఆఫీస్ కూడా మంచిగా ఫస్ట్ ఎంట్రన్స్ లో ఉంది. మీకు నిజాంపేట మండలి, రామాయంపేట మండలి ఇటు వాళ్ళకు అటు వాళ్ళకు కూడా యాక్చువల్లీ ఇటు వస్తే కొంచెమే దూరం. మళ్ళీ యాదగిరి అన్నది నోటెడ్ సీనియర్ నాయకుడు కాబట్టి అడ్రస్ ప్రాబ్లం లేదు, అందుబాటులో ఉంటారు ఎప్పుడు కూడా. రమేష్ రెడ్డి గారు కానీ రాజన్న మరి మీరు కొత్తగా ఎన్నికైన వాళ్ళకి మీరు కోఆపరేట్ చేసి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మీరే సగం 50% మీరు సమస్యలు పరిష్కారం చేయాలి. మహిళలని అవసరం ఉన్నప్పుడు వాళ్ళు ఫీల్డ్లోకి వస్తారు, ఫీల్డ్ లో మీరు ఉండి అన్ని పనిచేయాలని చెప్పి కూడా మరి కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు మరోసారి విజ్ఞప్తి చేస్తూ మరి అవకాశం ఇచ్చి